ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు పేషెంట్స్ చాలా మంది ఏమడుగుతుంటారంటే ఈ ఐవీఎఫ్ తర్వాత ట్విన్స్ ఎక్కువగా అవుతుంటారు మేడం, అలాగే మాకు ట్విన్సే అవుతారా అని అడుగుతుంటారు. అలాగే ఇంకొంతమంది ఏమో ఇద్దరు బేబీస్ వచ్చేలాగానే చేయండి, అది కూడా ఒక మేల్ బేబీ ఒక ఫీమేల్ బేబీ కావాలి అని అడుగుతుంటారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి కావాలి అని, ఒకేసారి ఇద్దరు అయిపోతారని ఇలా అడుగుతుంటారు అనమాట. సో దీని గురించి ట్విన్ ప్రెగ్నెన్సీ ఐవీఎఫ్లో ఎందుకు ఎక్కువగా ఉంటుంది ఏంటి అనేది నేను ఈరోజు చెప్తాను. నేను డాక్టర్ విష్ణుప్రియ, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, విష్ణుప్రియ టెస్ట్ బేబీ సెంటర్, కర్నూలు. సో ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్లో కొంచెం ట్విన్స్ అనేది నార్మల్ ప్రెగ్నెన్సీ కంటే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. నార్మల్ ప్రెగ్నెన్సీలో స్పాంటేనియస్గా వాళ్ళు కన్సీవ్ అయినప్పుడు 1 in 250 ప్రెగ్నెన్సీస్లో ట్విన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ కొంచెం ఇన్సిడెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది ఐవీఎఫ్లో. ఎందుకు అని అంటే ఇక్కడ ఎంబ్రియో మ్యానిపులేషన్ జరుగుతుంది కాబట్టి, ఫర్టిలైజేషన్ అదంతా మనము మెషిన్లో జరుగుతుంటుంది, ఇక్సీ మెషిన్లో అలా జరుగుతుంది. తర్వాత కల్చర్ మీడియా యూజ్ చేయడము ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం ఇన్సిడెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎంబ్రియో ట్రాన్స్ఫర్, ఏ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాము, Day 3 Day 5 దీన్ని బట్టి కూడా ట్విన్స్ అనేది ఉంటుంది అనమాట. Day 5 ట్రాన్స్ఫర్లో కొంచెం ఎక్కువగా ట్విన్స్ అనేది అవుతుంటుంది. సో ఈ ట్విన్స్లో కూడా చాలా రకాల ట్విన్స్ ఉంటాయి. కొన్ని కాంప్లికేషన్స్ తక్కువగా ఉంటాయి, కొన్నిట్లో కొన్ని కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఆ రకాల ట్విన్స్ ఏమంటే డైకొరియానిక్, డయామ్నియోటిక్ ట్విన్స్ అనేది ఎక్కువ కాంప్లికేషన్స్ లేకుండా హెల్దీ బేబీస్ వస్తుంటారు. కొన్ని ట్విన్స్ అంటే మోనోకొరియానిక్, మోనోయామ్నియోటిక్ ట్విన్స్ అని అవుతుంటారు. అంటే ఒకే శాక్లో ఇద్దరు బేబీస్ ఉంటారు, ఒకే ప్లాసెంటా ఉంటుంది వాళ్ళకు. సో దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. ఒక బేబీకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇంకో బేబీకి కూడా ప్రాబ్లం వస్తుంది. వాళ్ళ గ్రోత్ అనేది రెస్ట్రిక్షన్గా ఉంటుంది, ఒకసారి బ్లడ్ ఫ్లో అనేది తక్కువ ఉంటుంది. సో రకరకాల కాంప్లికేషన్స్ ఆ టైప్ ఆఫ్ ట్విన్స్లో ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకు కొంచెం ఎక్కువ కేర్ అవసరం అవుతుంది డెలివరీ తర్వాత. అంటే ప్రీటర్మ్ డెలివరీస్ అయ్యే ఛాన్సెస్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. వెరీ రేర్లీ కంజాయింట్ ట్విన్స్ అనేవి వస్తాయి. అంటే ఎంబ్రియో లేట్గా డివైడ్ అయినప్పుడు కంజాయింట్ ట్విన్స్ అంటే అతుక్కొని పుట్టడం ట్విన్స్. కొంతమంది తల అతుక్కొని పుట్టడం, కొంతమంది బాడీ అతుక్కొని పుట్టడం, ఇలాంటివి రేర్గా జరుగుతుంటాయి అన్నమాట. బట్ మేము యూజువల్గా ఐవీఎఫ్ తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అప్పుడు సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రిఫర్ చేస్తుంటాం. ఇవన్నీ అవాయిడ్ చేయడానికి, కాంప్లికేషన్స్ ట్విన్స్ కానీ ఇట్లా అన్నీ అవాయిడ్ చేయడానికి మదర్ కూడా కంఫర్టబుల్గా ఉంటుంది సింగిల్ బేబీ అంటే, కాంప్లికేషన్స్ లేకుండా. కాబట్టి ఎక్కువగా సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రిఫర్ చేస్తుంటాము. రేర్గా అప్పుడప్పుడు 2 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంటుంది. సో ఇది ట్విన్ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత కాంప్లికేషన్స్ అనేవి కొంచెం ఎక్కువగానే ఉంటాయి నార్మల్ ప్రెగ్నెన్సీతో పోలిస్తే. కొంచెం బీపీ రావడము, బేబీస్లో గ్రోత్ ఇంబ్యాలెన్స్డ్గా ఉండడము, తర్వాత నెలలు నిండకుండానే డెలివరీ అవ్వడము, ప్రీటర్మ్ డెలివరీ ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళలో ప్రెగ్నెన్సీని చాలా జాగ్రత్తగా మానిటర్ చేసుకోవాలి. అవసరమైతే సర్వైకల్ సర్క్లాజ్ కూడా వీళ్ళకు వేయాల్సి ఉంటుంది. అంటే కేర్ఫుల్ మానిటరింగ్, రెగ్యులర్ చెకప్స్ ఉన్నాయంటే ఎలాంటి కాంప్లికేషన్ అయినా మనము అవాయిడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.